చెల్లిద్దాం. స్తోత్రము నాయన, మీకే మహిమ ప్రభువా. మనుషులను మరుగు చేసుకునండి. మనుష్య జ్ఞానము మరుగు చేయబడి మీ జ్ఞానమే ఇక్కడ ప్రదర్శించబడినట్లు, వినిపించబడినట్లు, అందరికీ అవగతమగునట్లు సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శ్రమల నుండి, కష్టాల నుండి ఎప్పుడు కాపాడే దేవుడు. ఏమండి, వింటున్నారా? శ్రమల నుండి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, అపవాది కుతంత్రాల నుండి ఎప్పుడు కాపాడటం కొరకే దేవుడు ఉంటాడు అనే భావన మనకుంది. లోకంలో ఆత్మీయంగా కాస్త లోతుకు కానీ లేదా ఇంకొక మెట్టుకు కానీ ఎదగనటువంటి వారిలో ఒక స్వభావం ఉంటుంది. ఏంటంటే, దేవుడు అనే క్యారెక్టర్ ఎందుకు ఉందాయా అంటే, చెప్పండి చందు గారు, దేవుడు అనే క్యారెక్టర్ ఎందుకు ఉంటుందంటే మనల్ని కాపాడటానికి, మనల్ని పోషించడానికి, మనల్ని దీవించడానికి, మనకున్న స్థితిగతులన్నీ మారిపోవటానికి, మనందరం కూడా పిల్లాజల్లతో, ఆస్తులతో, ఐశ్వర్యాలతో, మేడలతో, మిద్దెలతో, కార్లతో, పొలాలతో, స్థలాలతో, డబ్బుతో, బంగారంతో హాయిగా బతకటానికి దేవుడు ఇస్తాడు. ఇవన్నీ ప్రమాదాలు వచ్చినప్పుడు కాపాడుతాడు, ఇవన్నీ చేస్తారు అనేటటువంటి ప్రయోజనాన్ని కోరేవారుగా ఉంటాం దేవుడి నుంచి. కానీ ఆత్మీయతలో ఎదిగినటువంటి విశ్వాసికి, సేవకులకు శ్రమలు వస్తాయి. ఈ శ్రమలను దేవుడు అనుమతిస్తారు. అది మనం ధ్యానించవలసింది, నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఈరోజు ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న, హెచ్చరిక చేయడానికి ఇష్టపడుతున్న ఒక విషయం ఏంటంటే, మనకు శ్రమలు వచ్చినప్పుడు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు శ్రమలను మనకు ఎందుకు అనుమతిస్తారు? శ్రమలు వచ్చినప్పుడు, ఆ శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన వాటిని తొలగించకుండా మన మీద అలానే ఎందుకు ఉంచుతారు అంటే, ఒక దైవజనులు చెప్పారు, అనుభవజ్ఞ దైవజనులు, కొన్నిటికి నిర్వచనాలు చెప్పేటప్పుడు కొన్ని సూటిగా ఉంటాయి. ఆ నిర్వచనాలు ఎలా ఉంటాయంటే, సేవ అంటే చావు అన్నారు. సింపుల్. సేవ అంటే చావు అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? సేవకు వచ్చేవారు ఎవరైనా సరే ఎలా ఉండాలంటే, నేను చావుకు సిద్ధమయ్యాను అన్నట్టే రావాలి. అంటే సేవకు వచ్చేటప్పుడు కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ రోజున మెజారిటీ ఆఫ్ ద చర్చెస్ ఏం బోధించబడుతున్నాయంటే, మీరు దేవుని దగ్గరికి వస్తే కష్టాలు ఉండవు, దేవుని దగ్గరికి వస్తే శ్రమలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ఇరుకులు ఉండవు. దేవుని దగ్గరికి వస్తే అన్ని సుఖాలు, పట్టు పరుపుల మీద, పాన్పుల మీద హాయిగా నిద్రపోవటమే, పూల బాటల్లో నడవటమే. అబ్బో, కోడి మాసాలు, వేట మాసాలు, ఆ మాసాలు, ఈ మాసాలతో పొట్ట నింపుకోవటమే. ఇదండి భక్తిలోకి వస్తే కలిగే ప్రయోజనం. మీరు రండి, స్వస్థత పొందండి, ఆశీర్వాదాలు పొందండి, పిల్లలు లేని వారు పిల్లలను పొందండి, ఉద్యోగాలు లేని వారు ఉద్యోగాలు పొందండి, డబ్బు లేని వాళ్ళు డబ్బులు పొందండి, అది పొందండి, ఇది పొందండి. ఆ మధ్య ఒకళ్ళు మరీ విపరీతంగా జుట్టు నెరిసింది. ఈ అబ్బాయికి దేవుని దగ్గరికి వచ్చాక జుట్టు నెరవడం మానేసిందంట. దేవుణ్ణి జుట్టు నెరపించడం మాన్పించేటటువంటి, ఒక రంగేసేటటువంటి ఆయనగా చేసేసారు కొంతమంది. ఇంకొక చోట ఏంటంటే, ఈ దీవెలు రావటానికి నేను నీ నడ్డి మీద తంతానని ఒక పాస్టర్ గారు వెళ్ళి ఎగిరి తంతున్నాడు ఒకళ్ళని. తంతే వాడికి దీవెనలు వస్తాయట. ఏమంటే, నేను జోకులు చెప్పట్లా, జరుగుతున్న వాటిని వీడియోలు తీసి పెడుతున్నారు. విశ్వాసిగా మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, దేవుడు అనుమతించే శ్రమలలో మనం నడిచినప్పుడు చాలా చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. అసలు దేవుడు విశ్వాసి జీవితంలో, సేవకుని జీవితంలో శ్రమలను ఎందుకు అనుమతిస్తారు అనేవి మనం 7 విషయాలు ధ్యానం చేద్దాం. అవండి, ఒక్కొక్క విషయాన్ని ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తే సరిపోతుంది. మొదటి విషయం చూద్దాం సూటిగా. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక, పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మైక్ తీసుకొని చదవాలి. ఉందా మైక్? నేను చదువుతున్నా చూడండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.
ఇది ఈ శ్రమను ఏమని చెప్పాడు? మొట్టమొదట వచనంలో ఏమని చెప్పాడంటే, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, దేవుని చేత శ్రమ అనుమతించబడుట. యోబు భక్తుని జీవితం అదే కదా, దేవుడు అనుమతి ఇచ్చాడు శ్రమల కొరకు. పౌలు భక్తుని జీవితంలో కూడా శ్రమలు ఆయన ఇష్టపూర్వకంగా అనుమతించిన. అర్థం ఏంటంటే దేవుని చిత్తాన్ని తన జీవితంలో జరిగించడానికి ఇష్టపడ్డాడు. ఆది అపోస్తలులు హతసాక్షులు అయిపోయారు, స్టెఫన్ హతసాక్షి అయిపోయాడు. ఇలా చాలామంది రకరకాలుగా చంపబడ్డారు దేవుని సువార్త నిమిత్తం. పునరుత్థానాన్ని, క్రీస్తు వారి పునరుత్థానాన్ని బలంగా ధైర్యంగా ప్రకటించినందువల్ల భయానకమైనటువంటి పద్ధతిలో చంపబడ్డారు, ఏడవబడ్డారు, ఎత్తు స్థలాల నుంచి తోయబడ్డారు, చర్మాలు ఒలిచి చంపారు, నూనె బాండీలో నూనె వేసి వేపుడు చేశారు, ఇట్లా చంపారు, హింస పెట్టారు, చాలా శ్రమ పెట్టారు. ఇన్ని శ్రమలు పెట్టినప్పుడు వాటన్నిటిని వీళ్ళు అనుమతించారు. ఎందుకు అనుమతించారంటే సువార్త నిమిత్తమైన శ్రమలు అనుభవించడం మాకు మేలనుకున్నారు. ఈ రోజును కూడా సువార్త నిమిత్తమైన శ్రమలు అనుభవించే వారు ఈ రోజును కూడా సమర్పించుకొని చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. అటువంటి వారిలో మనం కూడా ఆ స్వభావం కలిగి ఉండి మనం కూడా వారితో పాటు ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. శ్రమ వస్తే నిలబడే వాళ్ళు ఎంతమంది? శ్రమ వచ్చినప్పుడు దాన్ని అనుమతిస్తే జరిగే ప్రయోజనం ఏంటి తెలుసా? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వాటిని అనుమతించి వాటి గుండా ప్రయాణించినప్పుడు కలిగే ప్రయోజనం ఏంటంటే, యోబు పుస్తకంలో రాయబడింది, జలము రాళ్లను అరగదీయును. మనం ఏం చేయబడతామంటే అరగదీయబడతాం. ఏమవుతామంటే మనలో ఉన్న దైవికమైన గుణాలకు వ్యతిరేకమైన స్వభావాలు ఏమున్నాయో అవన్నీ కూడా, ఆ కోణాలన్నీ కూడా, హెచ్చుతగ్గులన్నీ కూడా సరిచేయబడి నున్నగా మనం తీర్చిదిద్దబడతాం. దేవునికి స్తుతి కలుగును గాక. అటువంటి స్థితిలో ప్రభు మనలను ఉంచడానికి ఇష్టపడతారు. ఎప్పుడంటే దేవుని చేత అనుమతించబడిన శ్రమలో నిలిచి ఉన్నప్పుడు మొదటి ప్రయోజనం ఏంటంటే టు బిల్డ్ ట్రస్ట్. మనలో దేవుని యందు నమ్మకాన్ని నిర్మించడానికి, మనలో దేవుని యందు నమ్మకం. ఎటువంటి నమ్మకం అది? ఏమంటాం మనం? కొండలను పెకలించగలిగిన విశ్వాసం. ఇక్కడి నుంచి వెళ్ళి అవతల పడమంటే పడగలిగిన విశ్వాసం, నమ్మకం. ఎటువంటి అసాధ్యములు అనుకునే కార్యాలనైనా సుసాధ్యం చేయగలిగినటువంటి ఆ స్థితిని, అంటే ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని మనలో నిర్మించడానికి దేవుడు ఏం చేస్తారు? అనుమతిస్తారు శ్రమలను. అనుమతించడమే కాదు, శ్రమలలో మనము కొనసాగేటట్లుగా మనలో ఏమిస్తారు? ఆయన ఓర్పు తన క్రియను జరిగింపనిస్తారు. నీవు నేను దేవుడు మనలో ఉంచిన ఆ స్వభావమైన ఓర్పును మనలో కార్యం జరిగేటట్లు చేయడానికి ఇష్టపడుతున్నామంటే అది పరిశుద్ధాత్ముడిచ్చిన మనకిచ్చిన కృప. ఈ రోజున మనలో ఆవేశాలు, క్షణికోద్రేకాలు, తొందరపాటు స్వభావాలు ఉంటున్నాయంటే అర్థం ఏంటంటే దేవుడు అనుమతించిన శ్రమలో నిలిచి ఉండటానికి మన యొక్క మానసిక స్థితి సిద్ధంగా ఉందా లేదా? ఉందా లేదా? ఏదో విధమైన ప్రాణత్యాగాల దగ్గరకు వెళ్ళక్కర్లా. 21 రోజుల ఉపవాస ప్రార్థనలో 15 రోజుల వరకు, 2 వారాల వరకు బాగానే ఉన్నాం. మనకి చాలాసార్లు ఇంకొక వారం ఎప్పుడు వస్తుంది, ఏ తారీఖు ఎప్పుడైపోద్ది 21 రోజులకే నువ్వు అలా అంటే 40 రోజులు ప్రార్థన చేసే వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు 40 రోజులు పరీక్ష వచ్చింది మనకి. 40 రోజుల్లో బైబిల్ని చదివేయాలి అందరు సంఘం అంతా అని. ఇప్పుడు కూడా కొంతమందికి 9 చూసి 9 అయిపోయిందా, 9:15 అయిపోయిందా, 9:30 అయిపోయిందా, 10 అయిపోయిందా, అమ్మా అయ్యా దేవుడా అని రకరకాల హావభావాలు, రకరకాలైనటువంటి ముఖ కవళికలు అన్నీ రకరకాలు చూస్తూ ఉన్నాం. పర్వాలేదు, దేవుడు మనకు మరొక అవకాశం ఇచ్చారు బైబిల్ని పూర్తి చేయటం. దేవుని వాక్య ప్రత్యక్షత ఇమర్చబడి ఉన్న మన చేతిలో ఉన్న ఒక భాండాగారం అనమాట. అది ఒక నిధి. ఆ నిధిని పూర్తి చేయడం ఎంత గొప్ప అండి, అది ఎంత ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ముందు మన దాటవేత ధోరణో, మనకున్న ఆ బద్ధకం ఆత్మో, పర్లే ఏంటిలే దాటే అనేది ఉండొద్దు. బీ స్ట్రాంగ్ అండ్ వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి, మనం దృఢంగా ఉండాలి. అర్థమవుతుందా? అందుకే ఈ మొదటి కారణం, దేవుడు
శ్రమలను మన జీవితంలో అనుమతించడానికి మొదటి కారణం ఏంటంటే, మనలో నమ్మకాన్ని నిర్మించడానికి. టు బిల్డ్ ట్రస్ట్, మనలో నమ్మకాన్ని లేదా విశ్వాసాన్ని నిర్మించడానికి. అంటే అర్థం ఏంటంటే, ఎటువంటి విశ్వాసం? విశ్వాసం లేదా మనకు అసలు? ఏమంటే మన పేరే విశ్వాసి. ఈ నిన్న కమలాకర్ నేను వచ్చేటప్పుడు, ఊరి నుంచి వచ్చేటప్పుడు పాట పాడబోయే ముందు, స్టూడియోకి వెళ్ళే ముందు, లోకమును జయించిన విజయమే నీ విశ్వాసం. విశ్వాసం తప్పు, అవునా? విశ్వాసం తప్ప. అదేంటంటే, విశ్వాసంలో ఏముంది? శ్వాస ఉంది. శ్వాస అని ఎప్పుడు ఎలా పలుకుతుందో చెప్పండి? శ్వాస కదా. శ్వాస ఎలా అయింది? తెలియదు మనకి. తెలియకుండానే చాలా పదాలు మనం రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తా ఉన్నాం. శ్వాస అనాలి. ఆ శ్వాస మధ్యలో కలిపి విశ్వాసని పలకండి, విశ్వాసి అనాలి. మేమంటున్నాం, మనం విశ్వాసం అంటున్నాం. అది మనం తెలుసుకున్నాక వాటిని సరి చేసుకోవాలి. మీడియా ద్వారా వింటున్నటువంటి ప్రియులకు కూడా అదే చెప్తున్నా. కొన్ని పదాలు అర్ధరహితంగా మారిపోతాయి, అవునా? ఆసక్తి అంటే మొదలెట్టారు అయ్యగారులు, పెద్ద పెద్ద అయ్యగారులు, డాక్టర్లు, బిషప్పులు, ఎవరైనా. ఆసక్తి 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 అనే మాట లేదండి తెలుగులో. ఆసక్తి, దట్ పవర్ అనేది వస్తుంది తెలుగులో. ఆసక్తి అంటే ఆసక్తి అని బైబిల్ రాసి, కుంటిస, ఆసక్తి, అది పలకాలి. అట్లాంటి పదాలు అన్నమాట. ఇప్పుడు మనం సందేశం బయటికి వెళ్ళిపోతా ఉంది. మొదటిది ఏంటి చెప్పండి? దేవుడు, మన ప్రభు, మన తండ్రి శ్రమలలో మనలను అనుమతించటానికి గల కారణాల్లో మొదటిది ఏంటంటే, టు బిల్డ్ ట్రస్ట్, అంటే మనలో నమ్మకత్వాన్ని నిర్మించడానికి, విశ్వాసాన్ని నిర్మించడానికి. అవసరమా కాదా? విశ్వాసం అవసరమా కాదా? మన పాటలో ఉన్న మొదటి పదం, వాక్యం ఏంటంటే, లోకమును జయించిన విజయము. ఏ విశ్వాసం? ఆయన విశ్వాసమా? మన విశ్వాసం. నీ విశ్వాసం, నా విశ్వాసం, మన విశ్వాసం, ఘన విశ్వాసం. ఇలానే ఒక పాట రాశాం. మొట్టమొదటి పాట నేను రాసింది, అయ్యో సువార్తను ప్రకటించకపోయినలా పౌలు భక్తుడు అన్నాడు, నాకు శ్రమ అన్నాడు. మనం ఏం రాసామంటే, నీకు శ్రమ, నాకు శ్రమ, మనందరికీ శ్రమ. అలాగే నీ విశ్వాసం, నా విశ్వాసం, మన విశ్వాసం. ఎట్లాంటి విశ్వాసం ఇది? ఘన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మనలో స్థాపించడానికి, వృద్ధి చేయటానికి, నిర్మించడానికి దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. దానికి ఆధారమైన వచనం ఏంటంటే, పేతురు మొదటి పత్రిక 4:19, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. అద్భుతమైన మాట అది. ఎలా? బై ద విల్ ఆఫ్ గాడ్ దోస్ హూ సఫర్స్ బై ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము ద్వారా ఎవరు సఫర్ అవుతారో, అంటే ఈ శ్రమ అనుభవించడం దేవునికి ఇష్టం అనే అవగాహన కలిగి శ్రమలో నిలిచి ఉండేవాడు ఏం చేస్తాడు? ఏమవుతాడండి? ఏమవుతాడు? దేవుని పోలికలోనికి మార్చబడతాడు. దేవునికి ఇష్టమా కాదా? మనం ఆయన రూపంలోనికి, ఆయన స్వభావంలోనికి, ఆయన గుణలక్షణాలలోనికి మార్చబడటం దేవునికి ఇష్టమా కాదా? కొత్తగా పెళ్ళయింది, భార్యాభర్తలకు ప్రెగ్నెంట్ అయ్యారు, తల్లిదండ్రులు కాబోతున్నారు. ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? హీరో చిరంజీవి లాగా పుట్టాలి మా అబ్బాయి, నా ఫ్యాన్ హీరోలాగా పుట్టాలి, మా ముత్తాత అంట భలే అందంగా ఉండేవాడంట, నేను చూడలేదు, మా ముత్తాతలాగా పుట్టాలి. ఎవరైనా ఆలోచిస్తారు ఇవి? ఎలా ఆలోచిస్తారు? మా ఆయనలాగా పుట్టాలి. భార్యకి భర్త మీద ప్రేమ, భర్త కోరుకుంటాడు నా భార్యలాగా పుట్టాలి. కొంతమందికి అమ్మలంటే, నాన్నలంటే పిచ్చి ప్రేమ ఉండాలి, కాదంట్లా, కోరుకుంటారు మమ్మలాగా పుట్టాలి, ఎందుకు చచ్చిపోయింది కాబట్టి చూసుకోవాలని. మా నాన్నలాగా పుట్టాలి అబ్బాయి, చచ్చిపోయాడు కాబట్టి ఆయనలో చూసుకోవాలని. ఇలా కోరిక కలిగి ఉండటం తప్పేమీ కాదు, కానీ దేవునికి ఒక కోరిక ఉంది. అదేంటంటే, నీవు నేను మనందరం విశ్వాసులుగా, సేవకులుగా ఆయన పోలికలోనికి ఏం చేయాలి? మార్చబడాలి. ఆయన స్వరూప స్వభావంలోకి మనం మార్చబడాలని దేవుడు మన మీద శ్రమలను అనుమతిస్తున్నారు. చెప్పండి, శ్రమలను అనుమతిస్తున్నారు. మీకు నేను దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు వచ్చేస్తాయని చెప్పే ప్రసంగాల కంటే ఇవి మనకు అవసరం, ఇవి మనకు అవసరం. రెండవది చూసినప్పుడు చెప్పండి, మొదటిది ఏంటి చెప్పండి? దేవుని చిత్త ప్రకారం బాధపడటం వల్ల ప్రయోజనం, ఆయన ఉద్దేశించేది ఏంటంటే,
టు బిల్డ్ ట్రస్ట్, మనలో నమ్మకత్వాన్ని లేదా నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిర్మించడానికి. రెండవది చూద్దాం, రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం ప్రకారం. ఏమండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. ఎప్పటి కాలపు శ్రమలు, ఎప్పటి కాలం? ఆయన రాసినప్పటి కాలపు. ఎవరు రాశారు? పౌలు భక్తుని కాలములో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి శ్రమలు, అంటే వారి కాలములో ఏమని రాయబడుతుంది? ఇప్పటి కాలం. అంటే వారు అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఎన్నదగినవి కాదు, అవి లెక్క పెట్టేటటువంటివి కావు. అవి సువార్త నిమిత్తమైన శ్రమలు. క్రీస్తు సువార్త నిమిత్తమైన శ్రమలను అనుభవించేటప్పుడు దేవుని మహిమ ప్రత్యక్షం కాబోయేటటువంటి ఆ మహిమ ఎదుట ఈ శ్రమలను పోల్చుకోవటంతో ఏమవుతాయి? అవి పెద్ద గొప్పవి కావు, అల్పమైనవి, స్వల్పమైనవి. దేంతో పోల్చినప్పుడు? దేవుని మహిమ ప్రత్యక్షతతో పోల్చినప్పుడు మన శ్రమలన్నీ మర్చిపోతాం, కష్టాలన్నీ మర్చిపోతాం, దెబ్బలన్నీ మర్చిపోతాం, బాధనంతా మర్చిపోతాం, నొప్పినంతా మర్చిపోతాం. మంచి పోరాటమును పోరాడి మంచి ప్రయాణం చేసేది అన్నారా పౌలు భక్తుడు? ఏమన్నారండి? మంచి పోరాటం. పోరాటం పోరాటం అంటే దేవుని చిత్తానుసారమైన శ్రమలను అనుభవించుట. ఇప్పటి శ్రమలు ఇవే. ఇప్పటి శ్రమలు అంటే దేవుడు అనుమతించిన శ్రమలు. దేవుడు అనుమతించిన శ్రమలు అంటే ఇంకొంచెం ఆత్మీయంగా ఆలోచిస్తే, దేవుని కొరకై మనము అనుభవిద్దామనుకున్న ఏ పరిస్థితినైనా సరే శిరస్సు వంచి లోబడదాం, అనుసరిద్దాం అనుకునే తీర్మానం ఎవరు కలిగి ఉన్నారో ఆ తీర్మానం చొప్పున నడిచేవాడు దేవుని చిత్తానుసారమైన శ్రమలను అనుభవించేవాడు. దేవునికి స్తుతి కలుగును గాక. విశ్వాసి ఆ ఆత్మీయ మెట్టులోనికి, సేవకుడు ఆత్మీయ మెట్టులోనికి వెళ్ళాలి. ఎన్ని రకాల శ్రమలు? కుటుంబ పరంగా వచ్చే శ్రమలు, సేవలో ఉన్న విశ్వాసిగా ఉన్న భర్త ఆర్థిక హెచ్చులు తగ్గుల సమయాల్లో, భర్తకున్నే ఆర్థికమైన హెచ్చు తగ్గుల మధ్యలో భార్య ద్వారా చేత్కరించబడి, అసహించుకొనబడి, తృణీకరించబడి, చేతగానోడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, చేతగానోడు భార్యగా నన్ను పోషించలేవా, పిల్లలను కన్నా వాళ్ళని పోషించలేవా, ఫీజులు కట్టలేవా అని విశ్వాస జీవితంలో పరీక్షలను ఎదుర్కొంటున్నటువంటి భర్తను గురించి భార్య మాట్లాడొచ్చు. కొన్నిసార్లు ఇంటి బాధ్యతలు చక్కబెట్టేసేసి భార్య దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు భర్త ద్వారా అవమానం పొందొచ్చు. అర్థమవుతుందండి మీకు? ఇప్పటి కాలపు శ్రమలు ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట అసలు లెక్కలోనివే కావు అని ఎవరనుకుంటారంటే దేవుని చిత్త ప్రకారమే నేను ఈ శ్రమలో ఉన్నాను అని స్పృహ కలిగిన వ్యక్తి. మనం ఉన్నాం అలాగే లేదా? క్రొత్తగా రక్షింపబడి బాప్తీసం పొందిన వాళ్ళ దగ్గర నుంచి దశాబ్దాలుగా దేవునిలో ఎదుగుతున్న మనలో వృద్ధి పొందవలసింది దేవుడు అనుమతించిన శ్రమలలో నిలిచి దీవించబడుట. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. మూడవది చూద్దామా? మొదటిది ఏంటి చెప్పండి? టు బిల్డ్ ట్రస్ట్. రెండవది ఏంటండి? టు షిఫ్ట్ పర్సెప్టివ్ థింగ్స్. పర్సెప్షన్ అని అందాం. టు షిఫ్ట్ పర్సెప్షన్ అంటే అర్థం ఏంటంటే మనకున్నటువంటి దృక్పథాన్ని తరలించటం లేదా మార్చుకోవటం. దృక్పథము అంటే అర్థం ఏంటంటే ఒక అవగాహన, ఒక పరిస్థితిని గురించిన అవగాహన, దాన్ని మార్చుకోవటం. అంటే ఈ శ్రమలు అనుభవించడానికి కారణం ఏమిటి అనేది మనకు ఒక అవగాహన ఏంటంటే ఇది కారణం, అది కారణం. ఇది మార్చుకొని ఇది కాదు కారణం, దేవుడు అనుమతించిన కారణం ఇది అని అనుకోవటం మనం నేర్చుకోవాల్సింది. ఏంటంటే దేవుని మహిమ ప్రత్యక్షత అనేది ఉందే, అది గొప్పది మనం అనుభవించిన శ్రమ కంటే అనే మన పర్స్పెక్టివ్ని షిఫ్ట్ చేయటం. ఇంకో దానికి
మన ఉద్దేశాన్ని ఇంకొక వైపుకి మళ్ళించటం. ఇప్పుడు మనం ఒక ప్రయాణం ఉన్నాం, ఒక గమ్యం, ఒక చోటకి వెళ్ళాలనే ఉద్దేశం మనకుంది. అర్థం కాక తెలియక వేరే ఊరు వెళ్ళేటటువంటి ట్రైన్ ఎక్కేసాం అనుకుందాం పొరపాటున. ఎన్నోసార్లు వినుంటాం ఇలాంటి ఉదాహరణ. అలాంటప్పుడు ఎక్కేసాం, ప్రయాణించి వెళ్ళిపోతా ఉన్నాం, అనుమానం వచ్చింది, ఎక్కడో ఆగాం. అక్కడ ఎవరో జ్ఞాపకం చేశారు మనకి, ఒరే బాబు నువ్వు వెళ్ళవలసింది అటు కదా, ఇటు వస్తున్నావేంటి, ఏం చేయాలి అప్పుడు? పర్వాలేదులే వెళ్తానంటే, నువ్వు వెళ్ళవలసింది అక్కడ కాదు, నువ్వు వెళ్ళేదేంటో నీకు తెలియదు, ఆగిపోవాలి అక్కడ. ఆగిపోయి మన పెర్స్పెక్టివ్ని ఏం చేసుకోవాలి, షిఫ్ట్ చేసుకోవాలి, దిగిపోవాలి అక్కడ, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళిపోయి ఇటు వెళ్ళేది ఎక్కాలి. అదే మహిమ ప్రత్యక్షత. మనం అనుకునేటటువంటి శ్రమలు, ఈ శ్రమలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, దేవుడా చెమట పడుతుంది ప్రభువా అనే ఇట్లాంటివి కాదండి. షిఫ్ట్ అవ్వాలి. ఏంటంటే దేవుడు శ్రమలు అనుమతించడానికి కారణం ఏంటంటే, ఈ శ్రమలు దేవుడు అనుమతించినవే రేపొద్దున ప్రత్యక్షం కాబోయే మహిమ ముందు ఇప్పుడు పడే శ్రమలు అవి ఎనదగినవి కావు అని మాట్లాడుతున్నటువంటిది రెండవది. మూడవది ఏంటంటే, అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 41 నుంచి 42 వచనాలు చూసినప్పుడు, అపోస్తుల కార్యం 4:41 నుంచి 42 చదవండి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ఏమన్నాడు? ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున. ఏ నామం కొరకు? యేసు అను నామం కొరకు, సువార్త కొరకు, యేసయ్య పునరుత్థానాన్ని ప్రకటించడం కొరకు ఏమన్నారు ఆయన? అవమానం పొందటానికి మేము పాత్రులం, మేము ఉంటాం, అవమాన పడతాం, సువార్త ప్రకటిస్తాం. మనలో ఎవరైనా చెప్పండి, ఫలానా వ్యక్తికి సువార్త ప్రకటిస్తా, అసహించుకుంటాడు, చిత్కరించుకుంటాడు, తిడతాడు, మేబీ కొట్టొచ్చు. ఉన్నారా? చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో ఈ మధ్య చాలామంది సువార్త ప్రకటించడానికి వెళితే రకరకాలైన మనుషులు, రకరకాల వాదనలు, చాలా దారుణంగా పేడ నీళ్లు కొట్టి వెంటబడి తరిమిన రోజులు, కొట్టిన రోజులు, మైకు లాగేసుకొని పగలగొట్టేసిన రోజులు, బైబిల్ని తీసుకెళ్ళి ఒక చోట పడేసి మొత్తం నిప్పంటించి పెట్రోల్ పోసి తగలబెట్టిన రోజులు, ఇవన్నీ చూస్తున్నాం మన వీడియోలో. సేవకులను కొడుతుంటే వాళ్ళు సహనంతో భరిస్తున్న సీన్లు చూస్తున్న దృశ్యాలు. ఏమంటున్నారంటే, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించచ్చు మహాసభ ఎదుటి నుంచి వెళ్ళిపోయారు. ఓకే, మేము వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ ప్రాబ్లం, ఎనీ ట్రయల్, ఎనీ ప్రాబ్లం, ఏదైనా సరే మేము ఫేస్ చేస్తాం, ఎదుర్కొంటాం అనేటటువంటి దాన్ని ఏమన్నామంటే టు అఫర్మ్ ఐడెంటిటీ. గుర్తింపును నిర్ధారించుకోవటానికి. గుర్తింపును నిర్ధారించుకోవటం అంటే అర్థం ఏంటంటే, ఏమయ్యా వీళ్ళు సిలువ సువార్త విషయంలో శ్రమ పడటానికి సిద్ధపడిన వారు అని ఒక గుర్తింపు కలిగింది మన మీద. సువార్తికుల మీద ఒక గుర్తింపు పడింది లోకానికి. వీళ్ళందరూ కూడా సువార్తను ప్రకటించడం కొరకు కరిగిపోతారు, అరిగిపోతారు, నలిగిపోతారు, ప్రాణాలు అర్పిస్తారు అనే ముద్ర, ఐడెంటిటీ మన మీద పడింది. ఉందా లేదా? మన మీద ఉందండి, ఉంది. దానిని ఏం చేయాలంటే మనము నిర్ధారించుకోవాలి. ఎస్, దేవుడు అలా ఎదురు చూస్తా ఉన్నాడు. ఏమని ఎదురు చూస్తున్నాడంటే, నా బిడ్డ, నా సేవకుడు, నా విశ్వాసి శ్రమల గుండా వెళ్తున్నాడని లోకం గుర్తించింది. ఏం గుర్తించింది? గుర్తించిందా? ఎప్పుడు గుర్తిస్తుంది? నువ్వు బయటకు వచ్చి ప్రకటిస్తేనే కదా గుర్తిస్తుంది. డిడ్ యు అండర్స్టాండ్? మనం బయటకు వచ్చి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, రకరకాల పద్ధతుల్లో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు లోకం గుర్తిస్తుంది. వీళ్ళు ఏమంటున్నారు? కిరస్తానోళ్ళు. మనకు పెట్టిన పేరు లోకంలో, నోరు తిరక్కో అవగాహన లేక, వీళ్ళు ఎవర్రా అంటే కిరస్తానోళ్ళు వచ్చారు, కిరస్తాను ఇంకా నయం కిరసనాయిలో వచ్చారు అనలా, కిరస్తానోళ్ళు అంటే మనం. ఆ గుర్తింపు కలిగిందే మనకు. దేని ద్వారా కలిగింది? ఆయన నామమును ప్రకటించడం ద్వారా కలిగినందువల్ల దానిని మనం ఏం చేసుకోవాలి? నిర్ధారించుకోవాలి. అర్థమవుతుందా మీకు? నిర్ధారించుకోవాలి. ఎస్, మీరు అనేది కరెక్టేనయ్యా, మేమెవరం? బోధకులం. మేమెవరం?
సువార్త ప్రకటించు వాళ్ళము అనే ఐడెంటిటీని ఏం చేసుకోవాలి మనం? నిర్ధారించుకోవాలి. ఎలా నిర్ధారించుకుంటాం? ఎలా నిర్ధారించుకుంటాం? నిరూపింపబడిన తర్వాత నిర్ధారించుకుంటాం. నేను పాపినండి, ఇదిగో మీరొచ్చి నాకు సువార్త ప్రకటించారండి, ఆ ప్రకటించిన సువార్త ద్వారా నేను మార్చబడ్డానండి అని ఒక మనిషి సాక్ష్యం ఇచ్చినప్పుడు అక్కడ ఏం కనపడుతుంది? నువ్వు ప్రకటించిన సువార్త కనపడుతుంది. అది నిర్ధారణ చేయబడాలి. ఎలా నిర్ధారణ చేయబడుతుంది? బ్రదర్, మీరు నాకు సువార్త ప్రకటించారు బ్రదర్, అందువల్ల నేను రక్షించబడాని మనము ప్రకటించిన సువార్త సంబంధించిన నిర్ధారించబడతా ఉంది. అదేంటంటే మూడవది టు అఫర్మ్ ఐడెంటిటీ. నాలుగవది చూద్దామా? నాలుగవది అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ ఉత్తరంలో 3వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. అంతియోకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడనై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి, కానీ వాటన్నిటిలో నుండి తప్పించెను. సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే చదవండి, దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. ఈ విషయం ఏంటంటే టు డెవలప్ గాడ్లీనెస్. దేవుడు శ్రమలో మనలను అనుమతించి పరీక్షలో నిలిపేది ఎందుకనంటే టు డెవలప్ గాడ్లీనెస్. అంటే అర్థం ఏంటి? దైవిక స్వభావాన్ని మనలో వృద్ధి చేయడానికి. అంటే ఏంటి? ఇందాక ఒక పాయింట్లో అనుకున్నాం ఏంటంటే ఆయన స్వరూప స్వభావాలు, గుణలక్షణాలు మనలో వృద్ధి చెందటానికి దేవుడు శ్రమలను మనకు అనుమతిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, అంతియోకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్లు హింసలను ఉపద్రవములు తెలిసికొనిన వాడనై నన్ను వెంబడించితివి. అంతేనా? అట్టి హింసలను సహించితివి, కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను పెంచాను. మనం అనుభవించే శ్రమల్లోంచి, కష్టాల్లోంచి మనం తప్పుకోవాలని ప్రయత్నించటం, విన్నారా? మనం అనుభవించే శ్రమల్లోంచి, కష్టాల్లోంచి మనం తప్పించుకోవాలనుకోవటం ఏంటి అర్థం? దేవుని ఉద్దేశాన్ని మనం వ్యతిరేకించినట్లు. కానీ నువ్వు ఎంతకాలం శ్రమ పడాలో ఆయన తెలుసు. అంతకాలం నిన్ను అలా వదిలేసి ఉంచడు ఆయన. నువ్వు తప్పించుకోవద్దు. ఎప్పుడు నేను చెప్తూ ఉంటా, ఏంటది? శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన ఏమని చేయాలంటే, ప్రభువా ఈ శ్రమల్లోంచి నన్ను తప్పించు అని కాదు చేయాల్సింది ప్రార్థన. ఈ శ్రమలలో నిలిచి నేను విజయం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? శ్రమలలో నిలిచి ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు తప్పించుకుంటే, నువ్వు బయటికి వెళ్ళిపోవాలనుకుంటే, నువ్వు తప్పించుకుంటే దానివల్ల దేవుని ఉద్దేశానికి నెరవేర్పు జరగదు. ఎప్పుడైతే నువ్వు అందులో నిలిచి ఉంటావో దేవుడు కల్పించుకుని నిన్ను ఆ శ్రమలోంచి ఎలా తీసుకొస్తాడు బయటికి? కన్నీరు తుడిచి, ప్రతి బాష్ప బిందువును తుడిచి, ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేసి ఆనందంగా బయటికి తీసుకొస్తారు. ఎలాగా? రెట్టింపు ఆశీర్వాదముతో. దేవునికి మహిమ కలుగును గాక. యోబు భక్తుని క్లైమాక్స్ ఏం జరిగింది తెలుసా? రెట్టింపు ఆశీర్వాదం. అందుకనే మీరు కొంచెము కాలము శ్రమను అనుభవించిన తరువాత ఏమంటాడు దేవుడు? ఆయనే మిమ్ములను పరిపూర్ణులుగా చేస్తాడట. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు అనుమతించిన శ్రమలలో ఏమై ఉండాలి? మనము నిలిచి ఉండాలి. అలాంటప్పుడు మనం ఏమవుతామంటే దైవిక స్వభావాన్ని వృద్ధి చేసుకుంటాం. 12వ వచనంలో అన్న మాట అదే. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింసింపబడతారు. అంటే హింసలు రావట్లేదంటే సద్భక్తితో మనము నడిచే విషయంలో లోపం ఉంది. సద్భక్తితో నడిచే విషయంలో మనలో ఏముంది? లోపం ఉంది. సత్యాన్ని అనుసరించి నడవలేకపోతా ఉన్నాం. నేను అక్కడే చెప్పాను ఎవరితో, అక్కడ
చింతలపల్లిలో నిన్నే చెప్పా. ఇది చూసేవాళ్ళు కూడా గ్రహిస్తే మంచిది. ఇక మీద నేను దినాలకు వెళ్ళకూడదు అనుకుంటున్నా, నిర్ణయించేసుకున్నా వెరీ స్ట్రాంగ్లీ. దినాలకు వెళ్ళదలుచుకోవాలా. చావు అంటే వాళ్ళు ఏం చేస్తారో, ఏ పద్ధతులు పాటిస్తారో ఇవన్నీ మనకు అనవసరం. రక్త సంబంధులు, అనుబంధం కలిగిన వాళ్ళు వారి చివరి చూపు చూడటానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళటమే కానీ నెక్స్ట్ నుంచి ఇంకా దినాలకు వెళ్ళదలుచుకోవాలి. ఎందుకు వెళ్ళదలుచుకోలేదంటే బైబిల్ వెళ్ళొద్దని చెప్పారా, మానేశావు, అదా ఇదా అంటే నా దగ్గర జవాబు ఏంటంటే, వారితో పాటు నేను కూడా బైబిల్ వ్యతిరేకమైనటువంటి విధానాలను వాళ్ళు అనుసరిస్తుంటే వాటితో పాటు నేను కూడా అవి చేయాల్సి వస్తుంది. అవి వ్యతిరేకించి నేను అక్కడ ప్రవర్తించి కూర్చుంటే బయలుదేరాడండి గొప్ప భక్తుడు అని మనల్ని అవమానించడం, అవమానంగా చూడటం, అనుమానంగా చూడటం కదా. అందుకని మానేద్దామని నిర్ణయించుకున్న దినాలకు నేను ఎక్కడికి రాదలుచుకోలేక నుంచి వెళ్తా. ఎప్పుడు వెళ్తానంటే, ఒక పరిశుద్ధుడైన వాడు చక్కని లేఖనానుసారమైన అంతిమయాత్ర జరిగి ఆయన మెమోరియల్గా ఉన్నప్పుడు ఆ మెమోరియల్ సర్వీస్లో ఈ చెత్తా చెదారం అంతా చేయకుండా కేవలం ఆయన జ్ఞాపకం చేసుకునేది ఉంటే నాకు కరెక్ట్గా తెలుసు అనుకుంటే వాటికి వెళ్తా. మిగిలిన మానేద్దామని నిర్ణయించుకున్నాను నేను. ఎందుకనంటే సద్భక్తితో నడిచేటటువంటి వారందరూ ఖచ్చితంగా హింస పొందుతారు అంతే. మనకు హింస రావట్లేదు, సజావుగా వెళ్ళిపోతుంది అంతా. అంటే అర్థం ఏంటంటే మన భక్తిలో సా మిస్ అయింది. ఏం మిస్ అయింది? ఉట్టి భక్తే ఉన్నది కానీ సద్భక్తి లేదు. సా కలిపితే ఏమైంది? అది మంచిదయ్యింది. భక్తి అంటే సాధారణమైంది అయింది. ఇప్పుడు సా కలిపినందువల్ల ఏమైందంటే సద్భక్తి అయింది. అందులో మనం లేము. నాలుగవది అది ఏంటి? అది చెప్పండి. నాలుగవది టు డెవలప్ గాడ్లీనెస్, అనగా దైవిక స్వభావాన్ని వృద్ధి చేసుకోవటానికి. ఐదవది కీర్తనల పుస్తకం 119వ సంకీర్తన 67వ వచనం. దీనికి వచనాన్ని చదువుదాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకో. శ్రమ పడక మునుపు, శ్రమను అనుభవింపక మునుపు నేనేం చేశాను? త్రోవ విడిచాను. శ్రమను అనుభవించిన తర్వాత ఏం జరుగుతుందంట? నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. అంటే అర్థం ఏంటి? శ్రమను అనుభవిస్తే వాక్యానుసారంగా నడవటం చేతనవుతుందని దేవుడు శ్రమను మనకు అనుమతిస్తాడు. చాలామందిలో ఇంకా ఈ అద్దింట్లోనేనా, ఇంకా రేకుల షెడ్డేనా, ఇంకా ఆల్టో కారు అయినా డొక్కు కారు అని కొన్నిసార్లు ఇలాంటి మానవ సంబంధమైన చిన్నపాటి నైరాశ్యంతో కూడిన మాటలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచన మనకు రాకూడదు. ఒకవేళ మానవ సహజంగా ఒకటేళ వస్తే ఒకవేళ వెంటనే దాన్ని అక్కడ ఆపాలి, బ్రేక్ వేయాలి, చంపేయాలి. ఏంటి దీని అర్థం ఏంటంటే టు కరెక్ట్ డిజొబీడియన్స్. ఐదవది ఏంటంటే టు కరెక్ట్ డిజొబీడియన్స్, అంటే అవిధేయతను సరిచేసుకోవటానికి దేవుడు మనకు శ్రమను అనుమతిస్తారు. ఏమన్నాడంట? శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పి నడిచాను, శ్రమ కలిగిన తర్వాత బుద్ధి వచ్చింది నాకు. కదండి కదా, ఎంత ప్రాక్టికల్ ఇది. రోగం వస్తేనే దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా, కష్టం వస్తేనే దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు వెతుక్కుంటూ. దైవజనునితో మాట్లాడిన వాళ్ళు, ఫోన్లు కూడా చేయని వాళ్ళు కష్టం వచ్చినప్పుడు ఫోన్ చేస్తారు. నేను చెయ్యొద్దని కాదు నా ఉద్దేశం, జరుగుతున్న సంగతులను ఊరికే జ్ఞాపకం చేస్తున్నాను. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. చెయ్యాలి, దైవజనులు చేయాలి, ప్రార్థనా సహాయం కోరుకోవాలి, మీరు ప్రార్థన చేయాలి. కానీ శ్రమ కలుగక ముందు త్రోవ తప్పి నడిచావు, శ్రమ కలిగాక ఏమైందంట? ఆయన నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకునుచున్నానయ్యా అంటున్నాడు భక్తుడు. దీనికి ఉన్న మూలభావం ఏంటంటే టు కరెక్ట్ డిజొబీడియన్స్. అవిధేయతను ఏం చేసుకోవడానికి దేవుడు సమయం ఇస్తారు, మనకి సమయం ఇస్తారు. శ్రమలో నలిగిపోతా ఉన్నావు నువ్వు. శ్రమలో నలుగుతున్నప్పుడు శ్రమ విలువేంటో తెలుస్తుంది. అవునా కాదా? మనుషులుగా మనలో ఒకటి ఉంది స్వభావం. అదేంటంటే ఎండాకాలం రాలేదని బాధపడతాం, చలి కొరికేస్తుంటే. చలికాలంలో ఇప్పుడు మనం మొదలయ్యింది కదా, చలి కొరికేటప్పుడు ఏం కావాలనుకుంటాం? ఎండ వస్తే బాగుండు, కారులో ఏం పెట్టాలి, హీటర్ పెడితే బాగుండు
అనిపిస్తుందా? అనిపించదా? నాకు అనిపిస్తుందండి. నేను మనిషిని కదా, నాకు శరీరం ఉంది కాబట్టి. మీరు కూడా మనుషులే కదా. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఎండొస్తది. ఎండొచ్చిన తర్వాత ఏం కావాలి? వర్షం వస్తే బాగుండు, తడిస్తే బాగుండు. ఇప్పుడేమనిపిస్తుంది? చలికాలంలో కూడా వర్షాలు వచ్చేసరికి రాజకీయ నాయకుల మీద నెట్టేస్తున్నాం. అతనుంటే వస్తుంది, ఇతనుంటే రావట్లేదు. ఇతనుంటే వస్తుంది. మనుషులను బట్టి వర్షాలు ఏంటండి? ఎందుకంటున్నాం అలా మనం? రానివ్వండి, లెట్ దెమ్ కమ్, వాటిని రానివ్వండి. అవన్నీ దేవుని ఆధీనంలో ఉండి ఆయన చెప్పినట్టు వింటుంది. సర్వ సృష్టి దేవుడు చెప్పినట్లుగా ప్రవర్తిస్తుంది, మనమే ప్రవర్తించట్లా. అందుకని మనం గమనించాల్సింది ఏంటంటే, శ్రమ కలుగక ముందు నేను త్రోవ తప్పి తిరిగాను ప్రభువా, శ్రమను అనుభవించిన తర్వాత నాకేమర్థమైందంటే నీ వాక్యాన్ని అనుసరించే నడుచుకోవాలని అర్థమైంది అంటున్నాడు. అదేంటంటే టు కరెక్ట్ డిజొబీడియన్స్, అవిధేయతను సరిచేసుకోవటానికి దేవుడు మనలో శ్రమలను కొనసాగింప చేస్తున్నారు. ఆరవది చూద్దాం. చూడండి, పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 19 వచనాలు. కొంచెం ఎక్కువ ఉన్నాయి, 5 వచనాలు ఎక్కువ, నేను చదువుతాను. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. చెప్పండి, పర్సనల్ అప్లికేషన్ కదా. ఏమని? చెప్పండి, నేను ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను ధన్యుడనే, ధన్యురాలనే కదా. అంటే శ్రమ పడితే ఏం కలుగుతుందంట? అష్టధన్యతల్లో ప్రభువారు ఆ గలిలయ సముద్ర తీరం దగ్గర కొండ మీద కూర్చొని సందేశం అందించినప్పుడు అష్టధన్యతలు చెప్పినప్పుడు చిట్ట చివరిది ఉంటుంది. ఏంటది? నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇంకోటి ఏమన్నా? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము. అంటే అంటే అర్థం ఏంటంటే, నువ్వు పడిన ప్రతి శ్రమ, ప్రతి అవమానము, ప్రతి హింస, ప్రతి నిందకు ప్రతి ఫలం ఏమవుతుంది? రెట్టింపు అధికమైపోతా ఉంది. ఇక్కడ అదే అంటున్నాడు, మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని. ఏంటి, ఈ దేవుడు వస్తాడని అనుకుంటున్నావా? చూసాములే, చేసాములే అనేవాళ్ళు ఉంటారే, వాళ్ళందరికీ ఏం చెప్పమంటున్నాడు? సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాటలు రాశారండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది. 18వ వచనం, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అవినీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడను. అంటే ఇలాగ మీరు శ్రమపడండి, ధన్యతే. ఎలాగా అంటే యేసయ్య ఎలా పడ్డారో, యేసయ్య ఎలా శ్రమను అనుభవించారో, ఎలా అవమానపడ్డారో ఏం చేశారు రోమా సైనికులు? ఏం చేశారండి రోమా సైనికులు? ముఖం మీద ముసుగు వేసి కొట్టి, ఎవరు కొట్టారో చెప్పు అన్నారు. ముళ్ళ కిరీటం తలలో దించి ఒక ముద్దు పెట్టి కొట్టి ముళ్ళు తలలో దిగిపోతుంటే సంతోషించారు. యూదులు రాజు అని హేళన చేశారు. ఆయన వస్త్రాలు తీసి చీట్లు వేసుకుని పంచుకున్నారు. యూదుల రాజు అంటా అని హేళన చేశారు. ఎంత అవమానపరిచారండి దేవుణ్ణి. ఆయన పడిన అవమానములతో పోల్చి మీరు ధన్యులు. ఒకవేళ మిమ్మల్ని గేలి చేసేవారు ఎవరన్నా ఉంటే ఏం చేయమంటున్నారు? సాత్వికంతో వాటన్నిటినీ సహించండి. ఎలా సహించండి? యేసయ్య సహించినట్లు. అంటే భూమి మీద మన శ్రమలు కలిగినప్పుడు పోల్చుకునేది ఎవరితో పోల్చుకోవాలి? పలానా రెవరెండ్, పలానా డాక్టర్, పలానా బిషప్ గారు, ఆర్చ్ బిషప్ గారు, వీళ్ళతో పోల్చుకోవడం కాదండి. అందరు మనుషులే. యేసయ్యతో మాత్రమే ఓర్పు విషయంలో, సహనం విషయంలో, ఓర్పు అన్నింటిలో మనం ఎవరితో పోల్చుకోవాలంటే యేసయ్యతోనే పోల్చుకోవాలి.
అదేంటంటే టు హైలైట్ బ్లెస్సింగ్. టు హైలైట్ బ్లెస్సింగ్. దాని 6వ విషయంలో మూలం ఉన్న విషయం, ఆ వచనాల్లో ఉన్న మూల విషయం ఏంటంటే హైలైటింగ్ లేదా హైలైట్ బ్లెస్సింగ్స్. అంటే అర్థం ఏంటంటే ఆశీర్వాదాన్ని ఎత్తి చూపాలి. ఏంటి ఆశీర్వాదం అంటే శ్రమల ద్వారా వచ్చే ఆశీర్వాదం, ధన్యత, ఓర్చుకోవటం ద్వారా వచ్చే ఆశీర్వాదం. పరలోకమందు ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. అందుకని దాన్ని ఏం చేయాలి? హైలైట్ చేయాలి. శ్రమలు వచ్చినప్పుడు నిన్ను శ్రమల్లో ఉంచిన దేవుణ్ణి హైలైట్ చేయాలి. ఆ శ్రమలు నాకు మేలు చేశాయి. నేను ఎప్పుడు ఇష్టపడతా, రంజిత్ ఓఫిర్ గారు భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. ఆయనే పాట, అద్భుతమైన పాటలు రాశారు. మేలాయను ప్రభు శ్రమనందుట నీ దాసునకెంతో మేలాయను ప్రభు. గతకాలపు జీవిత వ్యధలన్నీయు నేటి మధుర గీతములైపోయినాయి. హేళన చేశారు, హింసించారు, పళ్ళు ఎరగొట్టారు, రాళ్లతో కొట్టారు. ఇన్ని చేసినా కూడా ఆ శ్రమలను నేను ఎత్తి చూపిస్తాను. ఎందుకంటే ఈ శ్రమలే నాకు పరలోకంలో ఫలం అధికమయ్యేటట్లుగా చేస్తున్నాయి. కావాలా వద్దా? చాలాసార్లు భూమి మీద చికెన్ ముక్క కోసం కొంచెం బిర్యానీ ఎక్కువ వేయలేదని, 2 స్వీట్లు ఇవ్వలేదని కదా, చిన్న చిన్న వాటికి మనకున్న మానవ సంకుచిత బుద్ధిని బయట పెడతాం. దేని కొరకంటే పరలోకములో అధికమయ్యేటటువంటి దీవెన ఫలం కొరకు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో దాన్ని ఏమంటారు? హైలైట్ బ్లెస్సింగ్. చివరిది ఏంటంటే ముగింపులో 7వ విషయం ఏంటంటే ప్రకటన పుస్తకంలో బైబిల్లో ఉన్న చివరి పుస్తకంలో 21వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదువుకొని ముగించుకుందాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము విండుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును అంటున్నాడు. ఏమన్నాడు? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పాడు. చివరి వచనం, మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును, దప్పిగొను వారికి జీవజలముల బొగ్గులోని జలములు నేను ఉచితముగా అనుగ్రహించదను. మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచే రోజు ఒకటి ఉంది. దేవుని మహిమ ప్రత్యక్షత జరిగే రోజు ఒకటి ఉంది. మనందరం కూడా ఈ మత్స్య శరీరం వదిలేసేసి అమర్త్యతను ధరించుకొని ఆయన ఎదుర్కొనే రోజు ఒకటి ఉంది. అప్పటి వరకు కూడా మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి, ఆశతో ఎదురు చూడాలి. ఇంకొకటి ఏమన్నారంటే దేవుడు ఈ పాతగా ఉన్న లోకాన్ని, సూర్యుడిని, చంద్రుని, ఆకాశాన్ని, భూమిని, సమస్త సృష్టమును తీసివేసి నూతనమైన ఆకాశాన్ని, నూతనమైనటువంటి ఆశీర్వాదాలను మనకు అందరికి అనుగ్రహిస్తున్నప్పుడు మనందరం చేయవలసింది ఏంటంటే టు ఎండ్ ఇన్ గ్లోరీ. అంటే ఏంటంటే మహిమలో ముగించడానికి. ఈ జీవితాలను ఎక్కడ ముగించబడాలంటే దేవుని మహిమలో అది మన నిరీక్షణ. దేవుని మహిమలో ముగించబడుట క్రైస్తవ నిరీక్షణ, తుది నిరీక్షణ. మనకున్న ఫైనల్ డెస్టినీ అదే. చివరి గమ్యం చేరవలసింది పరలోకానికి. మన వాళ్ళు ఎంత కుచితంగా మారిపోయారంటే ఎక్కడికి ఒక వ్యక్తి దేవుని చిత్త ప్రకారం వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతే ఏడుస్తారు కదా. అందుకనే దుఃఖించు వారిని బట్టి మీరు ఏం చేయొద్దు అన్నాడు? ఏడవద్దు అన్నాడు. ఎందుకనంటే వారి భూ సంబంధమైన శ్రమలను, బాధలను, కష్టాలను, ఇరుకులను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నిత్య మహిమలోనికి వెళ్ళిపోతున్నప్పుడు మనం సంతోషించాలి, బాధపడకూడదు. మనం కూడా బలహీనత వచ్చినప్పుడు అమ్మో చచ్చిపోతానేమో, అమ్మో భార్య బంధం వదిలిపెడతానేమో, పిల్లలు అమ్మో నా ఆస్తులు ఇవి శారీరకంగా ఉంటాయి. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తులకు ఆ జోన్ దాటి, ఆ స్టెప్ దాటి బయటికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఎందుకయ్యా దేవుడు విశ్వాస జీవితంలో శ్రమల్ని ఇంకా అలౌ చేస్తున్నారంటే చివరి పాయింట్ ఏంటంటే టు ఎండ్ అవర్ లైఫ్స్ ఇన్ గ్లోరీ. మన జీవితాలను
దేవుని మహిమలో ముగించుట కొరకు దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించి దేవుడు ఎందుకు శ్రమలను అనుమతిస్తున్నారన్నటువంటి విషయంలో మంచి అవగాహనను పరిశుద్ధాత్ముడు మనకు కలిగించు.